రావడంటే గుర్తింపని రావడమే కాదు, మీ అందరికీ కూడా 90% సబ్సిడీ మీద నూరు అందించి ఈరోజు చీరల ప్రయాణాన్ని ఆదరించి ఆ తర్వాత చీరలు తీసుకునే క్రమంలో ఇబ్బంది కాకుండా నాలుగు అనుకున్నాం. ఆ 10% కూడా ఇబ్బంది అయితే బ్యాంకు ద్వారా ఇప్పించాలని చెప్పిన ఒక లక్ష్యాన్ని ఈరోజు ఆ ప్రభుత్వాలు తీసుకున్న సందర్భంటే ఇదంతా ఒక భరోసాన్ని కల్పించాలని చెప్పండి. ఈ వెంటే ఈ ప్రభుత్వం ఉంది, ఈ సర్కార్ ఉంది, ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యంలో ఈరోజు నువ్వు ఎక్కడ ఇబ్బంది ఉంటే అయిపోయింది అధిగమించే నువ్వు చర్చలకు సంబంధించిన అంశంలో ఆ సమస్యను పరిష్కారం చేసుకొచ్చి చెప్పిన నిదర్శనంగా నువ్వు ఈ సమస్య కూడా పరిష్కరించబడ్డటువంటి సందర్భం చెబుతూ చూసి ఇటీవల మీరంతా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలైంది. 32 డిమాండ్తో కూడినటువంటి సమస్యలు ప్రారంభమైన 3 రోజుల్లోనే ఎంత జటిలమైన సమస్య అయినా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చొరవతో గారి నాయకత్వంలో ఇదే ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి రాష్ట్ర రవాణా శాఖ మంత్రికి సంబంధించిన ప్రభాకర్ గారితో పాటు పెద్ద శ్రీధర్ బాబు గారు, పెద్ద అడ్డు లక్ష్మణ్ కుమార్ గారు, వివేక్ గారు, చెరువులు గెలిచిన పెద్దలు ఎంపీ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నాయకులుగా ఉన్నటువంటి మంత్రుల ఆధ్వర్యంలో సబ్కమిటీ వేస్తే ఇంకా వీగిన 14 గంటలు చర్చ జరిపి 3 రోజుల్లో 32 డిమాండ్లలో సమస్యలు పరిష్కారం చేసి పరిష్కారం చేస్తామని చెప్పినటువంటి మాట మీరు చూసి 40,000 మంది ఉద్యోగస్తులు ఈరోజు ప్రభుత్వం అత్యంత పెద్ద రంగమైతే తెలంగాణ దేశంలో ఉందని తెలంగాణలో వాటేసి అలాంటి కార్మిక సమస్యలు కూడా పరిష్కారం చేయగలిగింది ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కారు మనం మీ అందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పెద్దగా కావాలని చూసే వాళ్ళు ఒకవైపు ఉంటే ఆ సమస్యను వెంటనే పరిష్కరించి వారి యొక్క ఆందోళన దిగమింగాలి చేసి వారిని అధికంగా ఎదిగేటువంటి కార్యక్రమం చేసేటువంటి లక్ష్యం ఈ ప్రజాపాలన రేవంత్ రెడ్డి సర్కార్ విక్రమ రాజ్యంలో జరుగుతుంది పంచుతుందని మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. రెండో ఇప్పుడు చూసే ఈ మధ్యలో మీరు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్కు సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా వార్తల గురించి 3-4 గంటల సమావేశం ఏర్పడేసి ఉద్యోగం రావాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ ఉద్యోగం రావాల్సిన బెనిఫిట్స్ కానీ 100 రోజుల్లో పరిష్కారం చేస్తామని వారి ఆందోళన కూడా జరిగించినటువంటి ప్రభుత్వాలు మాట సందర్భంగా నేను చెప్పే ప్రయత్నం చేసిన ఫ్రెండ్లీ ప్రభుత్వంలో ఉన్నటువంటిది సమస్యలు లేదంటే వాటిని పరిష్కారం చేయడమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందన్న మాటను మీ అందరూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఈ రాష్ట్రంలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ కూడా ఈ చర్యలు ఇవ్వాలని చెప్పినటువంటి వర్షాన్ని ఇప్పుడు క్రమంలో మీ అందరికీ కూడా చేతిగా పని దొరికే కార్యక్రమం జరిగింది. దీనికి మీరందరూ కూడా సకాలంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ఆర్డర్ ని మీరు కూడా అందిపించుకొని సద్వినియోగం చేసుకొని మీరు ఈరోజు తీవ్ర అధ్యక్షులతో పాటు అంతకంగా బలపడాలని ఈరోజు మీతో పాటు పనిచేసినటువంటి ఆసాములకు కూడా చక్కటి అదేవిధంగా కార్యక్రమం కూడా చక్కటి ఆలోచనతో బాగా చేసేటువంటి కార్యక్రమంలో మీరందరూ కూడా విజయవంతులు కావాలని చెప్పిన సందర్భంగా నేను మనవి చేస్తూ మన ఈరోజు తెలంగాణ నేతల భద్రత అనేటువంటి కార్యక్రమం కూడా పెట్టుకున్న సందర్భంలో మీ అందరూ కూడా చూసారు. దాని నేతలకు సంబంధించిన ఇబ్బంది అయినట్టయితే